హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ అప్డేట్ ఏంటంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారికి వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ ద్వారా మీరు ఎలా చేసుకోవాలి, ఏంటి, ఆ శుభవార్త ఏంటి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా అప్డేషన్ అనేది చాలామంది చేసుకోలేదని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మనకు ఒక ఇంటిమేషన్ అయితే పంపించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డు ఉండి కూడా ఇంకా ఎవరైనా అప్డేషన్ అనేది చేసుకోకపోతే, అంటే ఈ అప్డేషన్ ఏంటంటే ఆధార్ కార్డు ఉండి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉన్నవారు తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ అనేది తీసుకొచ్చారు. అయితే ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉండి ఇంకా అప్డేషన్ అనేది చేసుకుని వారు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఆధార్ సెంటర్లకు వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే మీ సేవా సెంటర్లు కూడా వెళ్ళి చేసుకోవచ్చు. ఒకవేళ మీ సేవా సెంటర్లకు వెళ్ళలేము అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు కూడా వెళ్ళి మీరు ఈ అప్డేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు అక్కడ కూడా వెళ్ళలేదు అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చండి. ఇక ఆధార్ కార్డులకు సంబంధించి మనకు పేర్లు కానివ్వచ్చు, చిరునామా కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, ఇంకా ఏమైనా అడ్రస్ కానివ్వచ్చు. సో ఇలాంటివి కూడా మీకు తప్పులు ఉంటే కనుక, అంటే కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కనుక అలాంటి వాళ్ళు కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ ఆధార్ కరెక్షన్ అని ఉంటుంది. సో దాని ద్వారా మీరు ఈ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అప్డేషన్ ఎక్కడైతే చేసుకుంటారో అక్కడికి వెళ్ళి కూడా మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఆధార్ కార్డులు కలిగి ఉన్న వారికి చెప్పినటువంటి శుభవార్త. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని తెలియని వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.